అన్న గీతాంజలి అన్నట్లుగా గీతాంజలి మళ్ళీ వచ్చినట్లు అన్నట్టుగా నిజంగానే గీతాంజలి మళ్ళీ వచ్చిందన్న. సినిమా అంటే చాలా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ని ఎంత ఎంజాయ్ చేసి ఎంత హిట్ చేశారో దీనికి కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్టోరీ లైన్ ఒక రకంగా వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ కూడా పర్లేదు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం కామెడీ మాత్రం బీభత్సమైన కామెడీ ఉంది. ఇంకోటి ఏంటంటే సౌండ్ మాత్రం బీజిఎం చాలా బాగుంది. ఇంకోటి క్లైమాక్స్ లాస్ట్ 5 minutes మాత్రం సినిమాకి బీభత్సమైన ఆ బీజిఎంకి ఆ ఫైట్కి 2 ప్రేతాత్మతలు కొట్టుకుంటాయి. చాలా బాగుంది టెంపుల్ దగ్గర సీను. ఇంకోటి ఏంటంటే సాంగ్స్ పెద్దగా లేవు, 1-2 సాంగ్స్ ఉన్నాయి. ఓకే, సినిమా చాలా బాగుంది. హారర్ బీభత్సంగా అనిపించేంత లేదు కానీ పర్లేదు, హారర్ కూడా పర్లేదండి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీతో, ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో చిన్నపిల్లలు వేసుకొని ఫ్యామిలీతో సరదాగా చక్కగా వెళ్ళి సినిమా చూడాలని అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఇందులో మోస్ట్లీ చెప్పాలంటే సత్య గారి కామెడీ మాత్రం చాలా బాగుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరి కామెడీలు కూడా బాగున్నాయి కానీ దయ్యాలతో వాళ్ళు అసలు దయ్యాలు అనుకోకుండా ఒక మెథడ్ ఆర్టిస్టులు అనే ఒక ఫీల్ అయ్యి వాళ్ళతో క్యాజువల్ చేస్తారు. లాస్ట్లో వాళ్ళు దయ్యాలని తెలవడము. సినిమా చాలా బాగుందండి. ప్రతి ఒక్క కామెడీ చాలా మిస్ అవుతారు. ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి. ఓకే, సినిమా చాలా బాగుంది. సినిమా గీతాంజలి మళ్ళీ వచ్చింది కానీ కొంచెం భయపెడితే బాగుండి అనిపించింది అనమాట. సో ఫస్ట్ పార్ట్ 1 అయితే మాత్రం ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అది ఒక సినిమా ఇంకా మళ్ళీ పార్ట్ 2 తీయాలంటే కనుక ఎంతో ఎఫెక్ట్ పెట్టాలి. సో హర్రర్ కాన్సెప్ట్ అండ్ కామెడీ కాన్సెప్ట్ కాబట్టి మనం అదే మైండ్లో పెట్టుకుని వస్తాం. ఫస్ట్ పార్ట్ 2 మైండ్లో పెట్టుకుని వస్తాం. సో ఎందుకో నాకు ఏంటంటే దెయ్యాలని నైట్ చూస్తేనే భయపడతాడు ఎవడైనా. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు నైట్ చూసినా కూడా భయపడట్ల. అలాంటిది పగలు దెయ్యాలు రావడం వల్ల ఎఫెక్ట్ తగ్గింది చెప్పాలి అంటే. సో ఓవరాల్గా సత్య గారి కామెడీ కానీ, శకలక శంకర్ గారు కానీ, ఈ మొత్తం ఈ మూవీ కొంతమంది కమెడియన్స్ అంటే సునీల్ గారు వీళ్ళందరూ మధ్య మధ్యలో వస్తూ ఉంటారు కదా, అండ్ ఆయన కెమెరామెన్ అనమాట. వీళ్ళ టైమింగ్ కానీ వీళ్ళంతా బాగుంది. సో కాన్సెప్ట్ ఎక్కడో లైట్గా మిస్ అయింది అనిపిస్తుంది. సో నెక్స్ట్ అయితే మాత్రం నిజమైన దెయ్యాలు పెడితే కోన వెంకట గారు సరిపోతుంది. నిజమైన దెయ్యాలు పెడితే పార్ట్ 3 సరిపోతుంది ఎఫెక్ట్. ఇప్పుడే గీతాంజలి మళ్ళీ వచ్చిందనే సినిమా చూసి వస్తున్నాను. నిజంగా ఏంటంటే ఇప్పుడు గీతాంజలి సినిమా కంటే ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ 2 ఏంటంటే దాన్ని మించిపోయే లెవెల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అన్న ఈ మూవీ. ఏంటంటే నిజంగా మూవీ చూడడానికి వచ్చిన ప్రతి ఒక్క ఆడియన్స్ ఎవరైనా సరే ఎక్కడ కూడా 1 minute కూడా డిసప్పాయింట్ కావడానికి లేదన్న. మూవీ అయితే అంత బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాకైతే ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదన్న. మూవీ ఏంటంటే ఒక కామెడీ. మామూలుగా ఎవరైనా సరే ఆడియన్స్ అయినా సరే ఏమని ఎక్స్పెక్ట్ చేసి వస్తారంటే ఒక కామెడీ ఉండాలి, హర్రర్ ఉండాలి, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఎలివేషన్ సీన్స్ ఉండాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. నిజంగా ఈ మూవీలో మేము ఏమైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చామో దాన్ని మించిపోయే లెవెల్లో, మేము ఊహించని దానికంటే దాన్ని మించిపోయే లెవెల్లో ఉన్నాయి నిజంగా ఈ మూవీలో. నిజంగా ఈ మూవీ ప్రతి ఒక్కళ్ళకు నిజంగా అసలు యాక్చువల్గా ఫ్రైడే రోజు రిలీజ్ చేయాల్సిన సినిమాని థర్స్డే రోజు రిలీజ్ చేసిరంటే ఆ మూవీ టీం వాళ్ళకి ఎంత దమ్ముండి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఈ సినిమాని రిలీజ్ చేసిరో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న. నిజంగా ఈ మధ్యకాలంలో మాకు బాగా నచ్చిన సినిమా అని అంటే టిల్లు స్క్వేర్. ఆఫ్టర్ టిల్లు స్క్వేర్స్ తర్వాత మాకు బాగా నచ్చిన సినిమా అని అంటే ఈ గీతాంజలి సినిమా అన్న. ఆఫ్టర్ టిల్లు స్క్వేర్ తర్వాత సంథింగ్ స్పెషల్ కాదు, సమ్మర్ స్పెషల్గా మాకు నచ్చిన సినిమా అని అంటే టిల్లు స్క్వేర్స్ ఈ గీతాంజలి సినిమా అన్న. గీతాంజలి మళ్ళీ రావడానికి చాలా బాగా అనిపించింది అన్న. మేకతో ఒక సినిమా కేక చాలా బాగా అనిపించింది. అరటిపండు జాంపండు సినిమా 100 కోట్లు కొడితే బాగుండు. నాకు డిఫరెంట్ అనిపించింది. ఇంకా గోడ మీద గిరిక సినిమా ఎంటర్టైన్మెంట్ పక్క. సో గోడ మీద ఉంటుంది బల్లి తన అందంతో చంపేసింది గీతాంజలి. చాలా ఫన్ ఉంటుంది అన్న. నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఫస్ట్ హాఫ్ అన్న నిజంగా ఫస్ట్ హాఫ్ డైరెక్టర్ స్టోరీ చూపించేసాం, కొద్దిగా ల్యాగ్ అవుతున్నాడు, ఎందుకు తన స్టోరీ ల్యాగ్ చేసిన ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా మన ఇంటర్వ్యూస్ షార్ట్ అప్పుడు చాలా బాగా సార్ ఇదే ఆ స్టోరీ అన్న ఫీలింగ్ వస్తుంటుంది. అదే స్టోరీ క్లైమాక్స్ వచ్చినప్పుడు స్టోరీ మారిపోయిందని ఫీలింగ్ వస్తుందన్నమాట. సో అసలు ఈ హర్రర్ మూవీలో కామెడీ జనరేట్ చేయడం చాలా బాగా అనిపించింది. మనం రీసెంట్ చూసాం ఓం బూమ్ బుష్ అని. సో హర్రర్ మూవీలో కామెడీ జనరేట్ చాలా బాగా అనిపించింది. సో మరీ హర్రర్ సీన్స్ భయపడిపోయేంత అంత లేకున్నా కూడా సినిమా అయితే చాలా కామెడీ జనరేట్ చేస్తారు, చాలా ఫన్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే అన్న సునీల్ ఎంట్రీ ఉంటుంది అన్న. సునీల్ ఎంట్రీ మన సత్యతరు కామెడీ డెడ్లీ కాంబినేషన్ అన్న. చాలా సీట్ అనేది నవీన చచ్చిపోతారు, అంత బాగుంది. మన ఫస్ట్ హాఫ్లో మన దిల్ రాజు రావడం కానీ లైక్ మన సురేష్ కొండెట్టి రావడం కానీ సినిమా చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అంజలి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఏం లేదన్న మన పోయిన గతంలో గీతాంజలి ఇప్పుడు తన చెల్లెలు అంజలికి హెల్ప్ చేస్తుంది, అదే స్టోరీ. సో రావు రమేష్ తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, విలన్గా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. సో క్లైమాక్స్ మరీ అంత ఆకట్టుకోలేకపోయినా కూడా సెకండ్ హాఫ్ అయితే సినిమాకు వర్త్ అన్న ఫీలింగ్ వచ్చింది అన్న. నేను 5కి 3 ఇస్తాను.
మిగతా సినిమాలు కూడా చూడటం జరిగిందా ఈ సినిమాతో పాటు నిన్న కొన్ని సినిమాలు ఉన్నాయి లేదన్న చూడలేదు. నేను ఓన్లీ ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చాను. టిల్లు తర్వాత ఆ రేంజ్ కామెడీ ఉంది అంత లేకపోయినా కూడా ఓం బుమ్ బుష్ లాగా ఫీలింగ్ వచ్చింది అన్న. టిల్లు ఆ రేంజ్ లేదు, ఆ రకంగా లేదు కానీ సో కొన్ని కాంబినేషన్స్ బాగా. సునీల్కి మన సత్య తర్వాకి నిజంగా హ్యాట్సాప్, చాలా మంచి కాంబినేషన్ అనిపించింది అన్న. కామెడీ అయితే బాగా నడిస్తారు. సో మన గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ అంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది సీక్వెల్ భయ్య, కానీ తీసుకెళ్లే విధానం బాగుంది. గీతాంజలి మళ్ళీ వచ్చింది అంటే స్టోరీ పరంగా ఏం కాదు కానీ కామెడీ పరంగా హారర్ పరంగా మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే సమ్మర్లో మీరు బాగా ఎంజాయ్ చేయాలంటే ఒకసారి గీతాంజలి మూవీ వచ్చింది, మూవీకి ఒకసారి వెళ్ళి చూడండి, మీకు బాగా ఎంజాయ్ చేస్తారు మీకు దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి. అంటే దీంట్లో హారర్ ఉంటుంది, హారర్ అంటే బాగా ఎక్కువ పెట్టలేదు కానీ కామెడీ పరంగా అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. హారర్ అంటే మనకి 3 క్యారెక్టర్స్ ఉంటాయి దాంట్లో. ఒక బంగ్లాలో షూటింగ్ లొకేషన్ ఉంటుంది, షూటింగ్ లొకేషన్ ఉంటుంది, దాంట్లో బాగా ఎంజాయ్మెంట్ చేయొచ్చు. అంటే దెయ్యాలతో కూడా కొంచెం కామెడీ పరంగా డైలాగ్స్ ఉంటాయి, బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఇంటర్వెల్ బ్యాక్ ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ బాగా హెల్ట్ అవుతుంది. క్లైమాక్స్లో ఇద్దరికి ఫైట్ సీన్ ఉంటుంది, ఆ గూస్ బంప్స్ వస్తాయి భయ్య, ఎక్సలెంట్ ఉంది మూవీ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కంపల్సరీ వెళ్ళి మీ దగ్గరలో థియేటర్కి వెళ్ళి చూడండి.